హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్న మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మా పాపని ఇంకో దారి నుంచి తీసుకొస్తున్న వీడియో. స్కూల్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి తీసుకొస్తున్నాను. అదిగో మేము వచ్చే దారిలో పక్కనే హైవే పట్టాలు, ట్రైన్ పట్టాలు, హైవే అంటారు దీన్ని. ఈ ట్రైన్ పట్టాలు హైవే అంటే చెన్నై నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి చెన్నైకి, తిరుపతి, విజయవాడ అటు వెళ్ళేది ఇది హైవే పట్టాలు. ఈ పట్టాల మీదుగానే ట్రైన్లు వెళ్తాయి ఫ్రెండ్స్. చూడండి, క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. నేషనల్ హైవే అంటారు దీన్ని. మేమైతే ఒంగోలులో అండమాన్ ఎక్కితే మార్నింగ్ 10కి, ఎగ్జాక్ట్గా 10కి ఎక్కితే ఈవినింగ్ 7 అయ్యిద్ది మేము ఇక్కడికి వచ్చేలేకి. ఇదంతా రామగుండం లొకాలిటీ. ఈ ఊరు రామగుండం. మేము అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాము ఏంది అనేది, మేము ఉండే ఇల్లుకి రెంట్ ఎంత అనేది నేను నెక్స్ట్ వీడియోలో తీసి మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని. మీరు లైక్ చేస్తే ఇంకొకరికి షేర్ అయ్యిద్ది కదా ఫ్రెండ్స్ నా వీడియో. అదిగో చూడండి, నేను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను పట్టాల మీద. అదిగో చూడండి, ఈ పట్టాలు ఇట్లా ఉన్నాయి అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎన్నో యాక్సిడెంట్లు అనేవి ఎన్నో జరిగినాయి ఇక్కడైతే, చాలా జరిగినాయి, సో మెనీ జరిగినాయి ఇక్కడ. మళ్ళీ పట్టాల మీదకి పాములు రావటం అవంతా. ఇక్కడ పాములు ఎక్కువ, ఈ లొకాలిటీలో పాములు అనేవి బాగుంటాయి. మేము ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చేలేకి మార్నింగ్ 10కి ఎక్కితే ఈవినింగ్ 7 అయ్యిద్ది. ఇంకా మధ్యలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయో, ఎన్ని స్టేషన్ల దగ్గర ఆగిద్దో ట్రైన్. అదిగో చూడండి, చూపిస్తున్నాను. అదిగో మా బాబు, మా పాప. అదిగో ఆమె మా పాప. స్కూల్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకొస్తున్నాను తనని లంచ్ బ్రేక్కి. అంటే తను చిన్న పిల్ల కదా, నర్సరీ పిల్లే కదా, అందుకని మా పాపని ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి తీసుకెళ్ళమన్నారు మేడం వాళ్ళు. అందుకని 2 days నుంచి లంచ్కి ఇంటికే తీసుకొస్తున్నాను. ఇంకా తర్వాత పంపించట్లేదు. మళ్ళీ టుమారో మార్నింగ్ రెడీ చేసి పంపిస్తున్నాను స్కూల్కి. అదిగో పట్టాలమ్మితే మళ్ళీ సబ్ స్టేషన్ పెద్దది. రామగుండం మొత్తానికి ఇదే ఇక్కడ కరెంట్ ఇచ్చేది సబ్ స్టేషను. అదిగో ఇంక ఇట్లా వెళ్ళి అటు రైట్ తిరిగితే మా ఇల్లు వచ్చిద్ది. మా ఇల్లు వచ్చిద్ది. చూడండి, సబ్ స్టేషన్ చూపిస్తున్నాను, చాలా పెద్దది. చూడండి, ఈ సబ్ స్టేషన్లో కోతులు అనేవి చాలా ఉంటాయి. మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను మీకు కోతి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇగో మేకలు చూడండి. సబ్ స్టేషన్ లోపల చూపిస్తున్నాను, వీడియో చూడండి ఒకసారి, మీకే అర్థమైద్ది. అదిగో చాలా నీట్గా ఉంటుంది. ఎట్టయినా ఒంగోలు సైడ్ ఉండే రోడ్లు, ఇటు సైడ్ ఉండే రోడ్లకి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మన సైడ్ ఉండే రోడ్లకి ఇటు సైడ్ చాలా నీట్గా బాగుంటాయి. అటు సైడు అంత నీట్గా ఉండవు ఒంగోలు సైడ్ అనేవి. ఎక్కడ పడితే అక్కడ డస్ట్, చెత్త అలా ఉంటుంది. కానీ ఇటు సైడు ఎట్టయినా రామగుండం సైడ్ ఉండే, ఇదేం సిటీ అని చెప్పను, విలేజే, కానీ రోడ్స్ మాత్రం నీట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు బాగా ఇక్కడ పూజలు చేసేవాళ్ళు ఎక్కువ కదా.